గడిచిన సంవత్సరం మామిడి తోటకు అసలు తెలంగాణలో ఎక్కడ కూడా తోటలు సరిగ్గా కాయలేదు. ఈ సంవత్సరం అయితే పూత అయితే ఇట్లయితే కొద్దిగా తొందరగానే వస్తుంది. ఐ హోప్ ఈసారైనా కాస్త మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లాభాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ మా తోట కౌలు పట్టిన రైతులు అయితే 5-6 సార్లు అయితే ఈ చెట్లకైతే మందు కొట్టినారు. వీడియో చూస్తున్నావా? ఇక్కడ మామిడి రైతు ఎట్లా ఉందన్నా పూత ఇప్పుడు? ఏం పూత అన్న ఇది? ఇప్పుడు ఎప్పుడో రావాల్సింది, దాదాపు నెల ముందర రావాల్సిన పూత ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూర్చేటువంటి మంచుకి ఉంటుందా ఈ పూత, ఏమన్నా ఖరాబ్ అవుతుందా అర్థమవుతలేదు. అంటే దాదాపు ఒక 1 మంత్ ముందు రావాల్సిందా ఇది? ముందర రావాలి, కొంచెం రైతులకు ఇట్లా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొద్దిగా అయితే పూత బెటర్ వచ్చింది అనుకుంటే అయితే. అంటే మా తోట వరకు అయితే ఇక్కడ మన తోట వరకు లాస్ట్ ఇయర్ ఇంత లేకుండే కదా. లాస్ట్ ఇయర్ లేనందుకే ఇప్పుడు కొంచెం వచ్చింది. ఇక ఈ పూత నిలబడి పిండి చేసుకునే బాధ్యత మనదే. కానీ ఈ వాతావరణం కూడా కొంచెం అనుకూలించాలన్నా. ఇవి ఇప్పుడు 2-3 రోజుల నుంచి మంచు ఎక్కువ కురుస్తుంది. ఇట్లా ఈ పగిలిన పూత ఇంకా కొంచెం డ్యామేజ్ కావచ్చేమో. ఇదా ఇది ఇంకా ఇది ఏమంటారు, మొగ్గ మీద ఉంది. ఇది ఇంకా పువ్వు కావాలి, ఆ పువ్వులోన పిండి ఏర్పడాలి. ఈ మొగ్గ మీద ఉన్నది ఏమంటారు, ఇట్లా పువ్వు విచ్చుకునే టైంలో మంచు ఎక్కువ కురిస్తే కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. ఇంకా చూద్దాం ఎట్లయితే, మన ప్రయత్నం అయితే మనం చేసి మందులు అవి కొడదాం. దేవుడు కరుణించి వాతావరణం అనుకూలిస్తే. లాస్ట్ ఇయర్ వాతావరణ మార్పు వల్లనే రాలేదంట. ఇంకొకటి ఈసారి ఎరువు కూడా బాగానే పుష్కలంగా వేసినాం పశువులది, వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హోప్ అంతే. కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. విరసం యాదవ్ వైటీ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి.